ప్రీ డయాబెటీస్ ఒకవేళ వారసత్వం ద్వారా వస్తే అట్లీస్ట్ మనము మన లైఫ్ స్టైల్ని మోడిఫై చేసి దాన్ని ఒక 5-10 ఇయర్స్ 15 ఇయర్స్ పుష్ చేయడానికి ప్రయత్నించవచ్చు. బట్ అది ప్యూర్గా లైఫ్ స్టైల్ ద్వారా వస్తే ప్రీ డయాబెటీస్ దాన్ని లైఫ్ స్టైల్ మోడిఫై చేసి దాన్ని రివర్స్ చేసుకోవడానికి నాన్ డయాబెటిక్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ లైఫ్ స్టైల్ని డివైడ్ చేస్తే ఒక 5 డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేయొచ్చండి. ఇందాక చెప్పినట్టు సెంట్రల్ ఒబేసిటీ అంటే పొట్ట బాగా పెరగడం, సో పొట్టని తగ్గించుకోవడం మరి బరువుని తగ్గించడం. నెక్స్ట్ నిద్ర ప్రాపర్గా ఉంచడం, రోజుకి 8 గంటలు కంటిన్యూస్గా నిద్ర ఉండడం ఇంపార్టెంట్, అది కూడా రెగ్యులరైజ్ టైమ్లీ స్లీప్ ఉండడం ఇంపార్టెంట్. సిమిలర్లీ మన డైటరీ ప్యాటర్న్స్ అండి, అంటే ఎరాటిక్ మీల్ ప్లాన్స్ ఇందాకన్నట్టు, యాజ్ వెల్ యాజ్ ఫుడ్ టైంకి తినకపోవడము, తిన్న ఫుడ్ క్వాంటిటీ ఎక్కువ తినేయడము, యాజ్ వెల్ యాజ్ తిన్న తర్వాత వెంటనే వాలడము, లేట్ నైట్ డిన్నర్స్ చేయడము, ఫుడ్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా అంటే జ్యూసెస్, షుగర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, స్వీట్స్, యాజ్ వెల్ యాజ్ రైస్ క్వాంటిటీ అండ్ బేకరీ ఐటమ్స్, రిఫైన్డ్ వీట్ ప్రొడక్ట్స్ అండ్ పొటాటోస్ ఇలాంటి కన్సంప్షన్స్ ఎక్కువగా పెంచడం, మిల్క్ ప్రొడక్ట్స్లో చీజ్, బటర్, గీ లాంటి కన్సంప్షన్స్ ఎక్కువగా తీసుకోవడము, స్ట్రెస్ లెవెల్స్ పెరగడము, వీటన్నిటి వల్ల మనకు ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో లైఫ్ స్టైల్ ప్రాపర్గా మోడిఫై చేస్తే, ఫ్యామిలీ హిస్టరీ లేకపోతే మనం ప్రీ డయాబెటీస్కి నాన్ డయాబెటిక్గా విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ప్రాపర్గా రివర్స్ చేయొచ్చండి.